హాయ్, తెలుగు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్స్ ఆర్ బ్లీడింగ్. ఈరోజైతే నిన్న అంతకుముందు మామూలుగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మాత్రమే తగ్గుతున్నాయి. నిఫ్టీని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొస్తున్నారు, కానీ ఈసారి అది మెయింటైన్ చేయలేకపోయారు, నిలబెట్టలేకపోయారు. సో 1.5% అంటే నిఫ్టీ దాదాపు 22,000కి దిగువకు వచ్చింది, కొద్దిగా స్లైట్గా. అంటే 22,000కి వచ్చింది. ఎక్కడ 20,400, 400, 500 దగ్గర ఉన్న నిఫ్టీ ఇవాళ 22,000 దగ్గరికి వచ్చింది, దిగునే. సో దిస్ ఈజ్ మార్చ్ ఎఫెక్ట్. మార్చి నెల జనరల్గా డౌన్గానే ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది మార్చి నెలలో. కార్పొరేట్స్ ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకుని వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో క్యాష్గా చూపిస్తారు, కానీ మన స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్గా చూపించడానికి సిద్ధపడరు. అదొక రీజను, అదొక్కటే కాదు. ఇప్పుడు మరి పులి మీద పుట్టలాగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ గురించి సెబీ చాలా పర్టికులర్గా ఈఎస్ఎంలు ఏంటి అని విరుచుకుపడుతున్నది కదా. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే ఫ్రెష్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో లంసమ్ అమౌంట్స్ తీసుకోవటం లేదు. సిప్ మోడ్లో నడుస్తున్నది ఓకే, తీసుకుంటున్నారు. లంసమ్ పెడతాము, ₹1,00,000 పెడతాము, 10 లక్షలు పెడతామంటే తీసుకోవట్లా. ఎందుకని? ఇంకా ఫర్దరు ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకునే ఉద్దేశం లేదు వీళ్ళకి. అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ డిస్కరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే సెబీ ఎక్స్ప్రెస్ ఇట్స్ కన్సర్న్ కదా, సెబీ ఈజ్ ఆఫ్టర్ దెమ్. ఇది ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజైతే ఏమిటి అంటే ఆల్ డౌన్, 1.5% నిఫ్టీ డౌను. మరి బ్యాంక్ నిఫ్టీ కొంచెం పర్వాలేదు, మెయింటైన్ అయింది. ఎందుకంటే థ్యాంక్స్ టు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ రెండు పళ్ళ. ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది కూడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయింటైన్ అయింది. దానివల్ల బ్యాంక్ నిఫ్టీ వరకు ఎస్ బ్యాంక్ నిఫ్టీ వరకు ఓకే ఇన్ ద సెన్స్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా తగ్గింది, తగ్గకుండా ఏం లేదు. మరి నిఫ్టీని మాత్రం ఉతికి ఆరేసేసారు. మీకు నిఫ్టీ అయితే 1.5% కదా తగ్గింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 5% సుమారుగా తగ్గాయి, మీకు చూపిస్తాను. రెండవది వాలటైలిటీ ఇండెక్స్ బాగుంది తగ్గింది అనుకున్నాం కదా, 14+ ఆల్రెడీ 5% అప్. వాలటైలిటీ ఇండెక్స్ ఒక్క రోజులో 5% పెరిగింది. తగ్గింది, పర్వాలేదు అనుకున్నాం, విజృంభించింది. స్టార్టింగ్లో 1% అప్, 1 నెలలో 5% అయిపోయింది. ఎప్పుడైతే వాలటైలిటీ ఇండెక్స్ పెరగటం మొదలుపెట్టిందో 70,000 మంది షేర్లు పడిపోయాయి. సో క్వైట్ అన్ఫార్చునేట్. దీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లైఫ్. స్టాక్ మార్కెట్లో పార్ట్ అండ్ పార్సల్, ఇవి అంతే సహజం, ఇలాగే జరుగుతుంటుంది. మరి దెన్ వాట్ ఎల్స్, వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్? బిఫోర్ వీ లుక్ ఇన్ టు దట్, లెట్ us see what happened to small cap and mid cap. ఇది నేను స్మాల్ క్యాప్ చూపిస్తున్నాను. స్మాల్ క్యాప్ గ్రాఫ్ ఒకసారి చూడండి. నిఫ్టీ చూసారా ఎంత తగ్గిందో? చూసారండి? యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఏం చెప్పాలి, పెద్ద రెడ్ క్యాండిల్ అండి. ఇక్కడ టాప్ అయితే టాప్ నుంచి ఎంత తగ్గిందో చూడండి. టాప్ లెవెల్ నుంచి బాగా తగ్గింది. ఎంత? ఇక్కడ చూపిస్తున్నది 5.28% అట, 797 పాయింట్స్, 14,295కి వచ్చింది. దీని హై 15,176, అంటే 1000 పాయింట్లు దగ్గర తగ్గినట్టే. ఈ మధ్యగా 52 వీక్ హైకి దగ్గర నుంచి తీసుకుంటే 900 పాయింట్స్ దాకా తగ్గింది. సో హై లో తీసుకున్నట్లయితే
చూడండి, ఒక హారిజంటల్ లైను గీసి నీకు చూపిస్తాను. ఇది పీక్ అండి, ఇది పీక్, ఇది లో. చూడండి, సో ఎంత పడిపోయేటప్పుడు చాలా ఫాస్ట్గా పడిపోతాయి. అసలు చెప్ప పెట్టకుండా చాలా చాలా ఫాస్ట్గా పడిపోతాయి. చెప్ప పెట్టకుండా చాలా ఫాస్ట్గా పడిపోతాయి అనటానికి ఇదొక నిదర్శనం. అదండి విషయం. సరే, ఏం చేస్తాంలేండి. కానీ ఓకే, సో మార్కెట్స్ ఆర్ మార్కెట్స్, మనం చేయగలిగింది ఏం లేదు. ఇదొక స్టోరీ. మరి వాట్ అబౌట్ స్మాల్ క్యాప్ అండి? స్మాల్ క్యాప్ సంగతి ఏంటి? మిడ్ క్యాప్ సంగతి ఏంటి? స్మాల్ క్యాప్ చూసాం మనం, 5% తగ్గింది. ఇప్పుడు మరి మిడ్ క్యాప్ పరిస్థితి అంతే. మిడ్ క్యాప్ కూడా దాదాపు 5% తగ్గింది. అది కూడా చూద్దాం. ఓకే, మార్కెట్ పడిపోయేటప్పుడు ఇలాగే పడుతూ ఉంటాయండి. పెరిగేటప్పుడు కూడా పెరుగుతాయి, బాగానే పెరుగుతాయి కదా. వీ హ్యావ్ సీన్ మార్కెట్స్ రైజింగ్ లైక్ ఎనీథింగ్. అసలు ముఖ్యంగా 2023 చెప్పాలంటే ఇట్స్ ఎ గోల్డెన్ ఇయర్ ఫర్ స్టాక్ మార్కెట్స్. చాలా బాగా పెరిగాయి. మళ్ళీ పెరిగేటప్పుడు అలా పెరుగుతాయి, తగ్గేటప్పుడు కూడా అలా తగ్గుతుంటాయి కదా. దట్స్ వాట్ హ్యాపెనింగ్. తర్వాత చూసినట్లయితే నిఫ్టీ మిడ్ క్యాప్ చూడండి. ఈ నిఫ్టీ మిడ్ క్యాప్, ఈ రెడ్ బాక్సెస్ చూడండి, అసలు గ్రీన్ లేనే లేవు. 3%, 31 షేర్స్ పెరిగాయి, అదే తగ్గాయి. 5% పైన పెరిగినాయి, 5% కంటే ఎక్కువ తగ్గినవి 31 అయితే, 3% 5% రేంజ్లో తగ్గినవి 35 అయితే, 0 to 3% తగ్గినవి 31. అంటే తగ్గినవి అన్నీ 70 అబో 97 షేర్స్ తగ్గితే 3 షేర్స్ మాత్రమే పెరిగినాయండి కొద్దిగా. అది కూడా అంటే 97 షేర్స్ 100లో 97 షేర్స్ తగ్గినాయి. ఇదే కదా. సో ఎంత చూసినా అదేలేండి, మార్కెట్లు తగ్గుతున్నాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఘోరంగా తగ్గుతున్నాయి. అసలు ఎవరో పట్టించుకునేవాళ్ళు లేరు, అంటే కొనుక్కునేవాళ్ళు లేరు. కొనుక్కుంటున్నారేమో కానీ బట్ నాట్ విత్ అడ్వాంటేజ్. చూడండి, ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ పరిస్థితి ఏంటి? అకినాషి కాదు, క్యాండిల్ స్టిక్ చూద్దాం, నార్మల్ క్యాండిల్స్. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ ఫాలు, తర్వాత ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ ఫాలు, తర్వాత ఇక్కడ పెద్ద క్యాండిల్ 3 ఫాలు. ఈసారి అయితే పీక్ వెళ్ళింది మొత్తం. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మొత్తానికి పీక్ తీసుకెళ్ళారు ఇక్కడ దాకా. ఈ తర్వాత పెద్ద ఫాలు చూసారా, ఈ రెడ్ క్యాండిల్ పీక్ తర్వాత ఫాలు. దిస్ ఈజ్ రిస్కీ. అంటే 23,000కి వెళ్ళటానికి కొంచెం టైం పడుతుంది అని అర్థం. ఆర్ఎస్ఐ ఒక్కసారి 46కి వచ్చేసింది. 60 దగ్గర ఉండే ఆర్ఎస్ఐ 46కి వచ్చింది. ఇది స్టోరీ. వీక్నెస్ చూపిస్తున్నది. మరి మార్కెట్ నెక్స్ట్ ఏంటండి పరిస్థితి? ఇలాగే ఉంటుందా? అట్లా ఏమి ఉండదు. మార్కెట్ చాలా క్లెవర్గా తెలివిగా చక్కగా నడుపుతారు, ఒకసారే పడేరు.
పడేరు కాబట్టి ఒకసారి చూడండి. లుక్ ఎట్ దిస్ లైన్ గ్రాఫ్లో క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద ఇక్కడ ఈజీగా కనపడుతుంది. చూడండి ఎక్కడుంది ఇప్పుడు మార్కెట్. అంటే ఈ డబుల్ బాటమ్కి వచ్చింది, డబుల్ బాటమ్కి వచ్చింది. ఎక్కడి నుంచి పెరిగిందో అక్కడికి వచ్చేసింది. ఇది సపోర్టు 21,900, అంటే 21,900కి చాలా దగ్గరగా వచ్చేసింది కదా. సో ఇక్కడ రేపు మార్కెట్ పడేసినా హడావిడి చేసి పడేసి కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా, పడేసిన ఇక్కడ మెయింటైన్ అవ్వచ్చు సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి కొద్దిగా రికవర్ అవ్వచ్చు. రేపు సెటిల్మెంట్ అనుకోండి, సెటిల్మెంటు మన చేతిలో ఏమి ఉండదు, టెక్నికల్స్ ఫాలో అవ్వాలని ఏం లేదు. బట్ ఇది తప్పితే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇది ఒక చిన్న సపోర్ట్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ ఉంది. ఇదంతా 21,800. అది కూడా నిలవకపోతే ఇక్కడ ఉంది సపోర్ట్. రైట్, ఇదండి స్టోరీ. నా 21,800 నికరంగా 21,800 కూడా కాదులేండి, 600, 21,600. దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. 21,000 అసలు పడటం మొదలు పెడితే ఏముందిలేండి, దానికి మీకు 21,900 ఒక సపోర్ట్ అయితే 21,800 ప్లస్ ఆర్ మైనస్ సపోర్ట్, చిన్న సపోర్టు 21,600 రియల్ అసలైన సపోర్ట్ 3. ఇక్కడ దాకా వస్తుందా రాదా, ఇక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుతుందా, అది అసలు ప్రశ్న. అయితే రేపు సెటిల్మెంటు, అందుకని సెటిల్మెంట్ కాబట్టి దీని గురించి ప్రెడిక్ట్ చేయలేము. బట్ నెవర్ ది లెస్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ లైన్కి వచ్చింది కదా, ఒక మంచి సపోర్ట్ లైన్ ఇది. 21,900 అనేది మంచి సపోర్ట్ లైన్. సో అక్కడ ఇంట్రాడేలో అక్కడికి వచ్చి కూడా అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుతుందని సర్టనిటీ. స్టాక్ మార్కెట్లో ఏంటంటే మిస్టేకు, ముఖ్యంగా ట్రేడర్స్ చేసే మిస్టేకు. ఇన్వెస్టర్కి పర్వాలేదు, వాళ్ళు ఏమనుకుంటే ఏమవుతుంది, అలా కొని పడేస్తే ఎప్పటికప్పుడు పెరుగుతాయి. ట్రేడరు సర్టన్గా ఇక్కడ ఇది ఖచ్చితంగా తగ్గుతుంది అని, లేదా ఇక్కడ ఖచ్చితంగా పెరుగుతుందని కానీ అట్లాంటి అజంప్షన్స్ తీసుకుని మూవ్ అవుతుంటాడు. దానివల్ల ఏంటంటే హీ విల్ మేక్ లాసెస్. సో దెర్ ఈజ్ నథింగ్ సర్టెన్ ఇన్ స్టాక్ మార్కెట్. ఈరోజు ఇక్కడి నుంచి ఇంకా తగ్గుతుందా, ఇక్కడి నుంచి ఇంకా పైకి పెరుగుతుందా, ఆ విషయంలో సర్టన్గా మాత్రం ఏం చెప్పలేము, బల్లగుద్ది చెప్పలేము. కాబట్టి లెటస్ సే ఇంకా తగ్గితే 21,600, అదర్వైజ్ ఇక్కడి నుంచి చిన్న సపోర్ట్ తీసుకుని నిదానంగా తగ్గితే అప్పుడు చూద్దాం. బట్ మార్కెట్స్ ఆర్ వీక్. మార్కెట్స్ వీక్గా ఉన్నా లేకపోయినా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వీక్గా ఉన్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నువ్వు కేవలం ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను, యాక్చువల్గా ఏం జరుగుతుందో తెలియదు. వాట్ మై ఎక్స్పీరియన్స్ సేస్ ఈజ్, వీళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ని స్మాల్ క్యాప్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు కదా. చేస్తున్నది తీరిగ్గా ఓపిక్గా చేస్తారు కానీ కంగారుగా గబగబా చేయరు. కంగారుగా గబగబా చేయవలసి వస్తే భయంకరంగా పడిపోతాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్. చాలా లాసు, ఇన్వెస్టర్ లాసు, కంట్రీకి లాసు, అన్ని లాసే. అట్లా అవి పట్టం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే నిఫ్టీని కూడా పడేస్తారు. అందుకని అట్లా పడినెవరు. దిస్ మే బి స్ప్రెడ్ ఓవర్ 2 months అట్లీస్ట్. అందుకని స్మాల్ క్యాపు మిడ్ క్యాపు ఏప్రిల్లో రికవర్ అవుతాయా లేదా అనేది $1 billion క్వశ్చన్. చెక్ చేయాలి. కొంచెం రిజల్ట్స్ కూడా ఉంటాయి కదా, రిజల్ట్స్ని కూడా చెక్ చేస్తారు. బట్ ఏమాత్రం డౌట్ అయినా మరొకసారి తగ్గొచ్చు. అట్లా తగ్గే నేపథ్యంలో ఆ తగ్గే కార్యక్రమం 2 నెలలు 3 నెలలు కంటిన్యూ అవ్వచ్చు. అంటే నిఫ్టీ నెలలు తక్కువచ్చు, నిఫ్టీ మెయింటైన్ అవ్వచ్చు. బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి
ఎక్కువ టైము పట్టే అవకాశం ఉంది. అది ఒకటి చూసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే గుండె దిటవ చేసుకుని ధైర్యంగా కూర్చోవాలి. మరి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాం కదండి తీసేయమంటారా అంటే అది మీ ఇష్టం. యాక్చువల్గా మీరు లాంగ్ టర్మ్ టు వెరీ లాంగ్ టర్మ్ కదా ప్లాన్ చేస్తారు. లాంగ్ టు వెరీ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసేవాళ్ళు అయితే ఇట్లాంటి సిచ్యువేషన్స్కి విత్డ్రా చేయవలసిన అవసరం లేదు. అలా కాదండి, కొంచెం షార్ట్గానే ఆలోచించాం, ఎక్కువ కాలం వెయిట్ చేయలేమండి, డబ్బులు కొంచెం కావాలి అట్లా అనుకున్న వాళ్ళు కొంత విత్డ్రా చేసుకోవచ్చు. అట్లీస్ట్ పార్షియల్లీ ఓ 50% 40% విత్డ్రా చేసుకోవచ్చు. లేదండి మనీ కన్స్ట్రైంట్ ఏం కాదు, ఉంటే ఉంటుంది పర్వాలేదు, ఐ కెన్ వెయిట్ ఫర్ లాంగ్ టర్మ్ అండి, ఇబ్బంది ఏం లేదు అనుకున్న వాళ్ళు ఏం తీనక్కర్లేదు, అలా వదిలేయచ్చు. అది అందువల్ల ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ముఖ్యంగా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి. ఈ జాగ్రత్త ఎట్లా అండి అంటే ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలండి అంటే ఏం లేదు, ఫ్రెష్గా కొనటం ఆపండి. ఇది వెళ్ళిపోతుందేమో, మళ్ళీ అందదేమో, ఇది పారిపోతుందేమో అనే ఆలోచన రానివ్వద్దు. నిజంగా పారిపోతే పారిపోతాయి, పారిపోవాలని లేదు, పెరిగిపోవచ్చు కాక, పోతే పోనే ఇంకోటి చూస్తాను నేను, ఆ యాటిట్యూడ్ ఉండాలి. లెట్ మీ ట్రై సంథింగ్ ఎల్స్, లెట్ ఇట్ గో, ఓకే నో ఇష్యూ, ఆ యాటిట్యూడ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు జాబ్ బికమ్స్ ఈజీ. ఓకే, సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగారు పడవలసిన అవసరం లేదు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఎక్స్పెక్ట్ చేసిందే కదా, సడన్లీ ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ కాదు కదా. అట్లీస్ట్ మన ఈ ఛానల్ చూసే వాళ్ళందరికీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చూసుకోండి అని. చూసుకుంటున్నారు కూడా. కొంతమంది కొంచెం ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకున్నారు పార్షియల్గా, నాకు తెలుసు. గుడ్, చేసుకోలేదు అయినా ఓకే, లెటస్ సి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఎటొచ్చి వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుతూ ఈ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇట్లా అధ్వానంగా తయారైతే ఇది మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఇట్ టేక్స్ టైం అండ్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్, నథింగ్ టు వరీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఈ రోజానా పరగటం తగ్గటం లాంటి కార్యక్రమాలు దే మ్యాటర్, దే మీన్ నథింగ్. మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తాయి, మధ్య మధ్యలో రికవరీలు వస్తాయి, మామూలే. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సెటిల్మెంటు అందుకని చెప్పలేకపోతున్నాం, అదర్వైజ్ స్లైట్ రికవరీ పాసిబుల్. ఓకే, రాకపోయినా ఓకే, వచ్చినా ఓకే. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్, థ్యాంక్ యూ.